విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాస్లో గోయింగ్ టు అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకోబోతున్నాము. ఏదైనా సరే ఒక పనిని నేను చేయబోతున్నాను అంటాం, అంటే భవిష్యత్తు ప్లాన్స్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు సీఎంని కలవబోతున్నాను, ఆమె ఈరోజు ఒక సినిమా చూడబోతుంది. ఇలా ఏదైనా సరే ఒక పనిని నేను చేయబోతున్నాను అంటాం, అంటే భవిష్యత్తులో చేయబోతున్న పనులను తెలియజేయటకు మనం గోయింగ్ టు అనే స్ట్రక్చర్ను వాడాలి. గోయింగ్ టు ఈజ్ యూస్డ్ టాక్ అబౌట్ ఫ్యూచర్ ప్లాన్స్. సూత్రం ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ యామిజార్ ప్లస్ గోయింగ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. సబ్జెక్ట్స్ అంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఏదైనా ఒక సబ్జెక్ట్. సబ్జెక్ట్ వెంటనే హెల్పింగ్ వర్బ్స్ యామ్, ఈజ్, ఆర్. తర్వాత గోయింగ్ టు తీసుకొని V1 వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ముందుగా మనం ఐ అనే సబ్జెక్ట్ తోటి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఒక స్పీచ్ ఇవ్వబోతున్నాను. దీని ఇంగ్లీష్ ఇట్లా లేపాలి. నేను అంటే ఐ యామ్ గోయింగ్ టు గివ్ ఏ స్పీచ్. ఇప్పుడు వి అంటే మేము లేదా మేము ఒక స్పీచ్ ఇవ్వబోతున్నాము. వీఆర్ గోయింగ్ టు గివ్ ఏ స్పీచ్. నెక్స్ట్, ఇప్పుడు యు అనే సబ్జెక్ట్ తీసుకుందాం. మీరు ఒక స్పీచ్ ఇవ్వబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు గివ్ ఏ స్పీచ్. ఇప్పుడు మనం దే అనే సబ్జెక్టు తీసుకుందాం. దే ఆర్ గోయింగ్ టు గివ్ ఏ స్పీచ్, అంటే వారు ఒక స్పీచ్ ఇవ్వబోతున్నారు. నెక్స్ట్, ఇప్పుడు మనం హీ అనే సబ్జెక్టు తీసుకుందాం. అతడు ఒక స్పీచ్ ఇవ్వబోతున్నాడు. హీ ఈజ్ గోయింగ్ టు గివ్ ఏ స్పీచ్. ఇప్పుడు మనం షీ అనే సబ్జెక్టు తీసుకుందాం. ఆమె ఒక స్పీచ్ ఇవ్వబోతుంది. షీ ఈజ్ గోయింగ్ టు గివ్ ఏ స్పీచ్. చూశారు కదా, 6 సబ్జెక్ట్స్ చేత నేను మీకు 6 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఇలా ఏదైనా సరే ఒక పనిని చేయబోతున్నా అని చెప్పేటప్పుడు ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు యామ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఫస్ట్ మనం ఐ తోటి చెప్పాం. ఐ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏది తీసుకోవాలి? యామ్, ఈజ్, ఆర్ ఉన్నాయి. యామ్, ఈజ్, ఆర్లో యామ్ తీసుకోవాలి. ఐ యామ్ గోయింగ్ టు గివ్ ఏ స్పీచ్. నెక్స్ట్ సబ్జెక్ట్ వీ కదా, వీ వచ్చినప్పుడు యామ్, ఈజ్, ఆర్లో ఏది రావాలి? ఆర్ రావాలి. వీఆర్ గోయింగ్ టు గివ్ ఏ స్పీచ్. నెక్స్ట్ యూ తీసుకున్నాం. యూ వచ్చినప్పుడు ఏది రావాలి? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. యూ ఆర్ గోయింగ్ టు గివ్ ఏ స్పీచ్. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి దే వచ్చినప్పుడు ఆర్ రావాలి. దే ఆర్ గోయింగ్ టు గివ్ ఏ స్పీచ్. నెక్స్ట్ హీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. హీ ఈజ్ గోయింగ్ టు గివ్ ఏ స్పీచ్. నెక్స్ట్ షీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. షీ ఈజ్ గోయింగ్ టు గివ్ ఏ స్పీచ్. సో ఇదంతా ట్రెడిషనల్ ఎక్స్ప్లెనేషన్. ఇవన్నీ మీరు ఇంతవరకు గతంలో చాలాసార్లు విన్నారు. కానీ మనం ఈరోజు ఈ గోయింగ్ టు అనే స్ట్రక్చర్ని చాలా క్రియేటివ్గా, చాలా ఇన్నోవేటివ్ స్టైల్లో నేర్చుకోబోతున్నాం. ఒక కొత్త టెక్నిక్ ద్వారా ఈ టాపిక్ని టీచింగ్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఇంతవరకు విన్నదంతా ట్రెడిషనల్ టీచింగే, మీరు ఎప్పటికి వింటున్నది. ఇప్పుడు చూడండి, ఒక కొత్త టెక్నిక్ ద్వారా. ఆ టెక్నిక్ పేరు ఏంటంటే ABCDEF, అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. ఈ టెక్నిక్ ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. అంటే మనం జనరల్ ఏం నేర్చుకుంటాం? గోయింగ్ టు అంటే చేయబోతున్న పనులు, అంటే భవిష్యత్తులో చేయబోతున్న పనులు. తర్వాత ఓన్లీ పాజిటివ్ వాక్యాలు మాత్రమే నేర్చుకుంటాం. వాటి వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. మనం ఏం చేయాలంటే ఈ స్ట్రక్చర్ ఉపయోగించి కనీసం 6 రకాల వాక్యాలు నేర్చుకోవాలి. చూద్దాం. ముందుగా చూద్దాం. అక్కడ కనిపిస్తుంది కదా మీకు. అంటే ఈ గోయింగ్ టు అనే స్ట్రక్చర్లో 6 రకాల వాక్యాలను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏలో ఏముంటాయంటే పాజిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి, అంటే పాజిటివ్ వాక్యాలు. ఫర్ ఎగ్జాంపుల్, మనం యు అనే సబ్జెక్టు తీసుకుందాం. మీరు స్పీచ్ ఇవ్వబోతున్నారు. మీరు ఒక స్పీచ్ ఇవ్వబోతున్నారంటే యు ఆర్ గోయింగ్ టు గివ్ ఏ స్పీచ్. అట్లా అంటే అది పాజిటివ్ అనమాట. ఇక్కడ బీలో ఏంటంటే నెగిటివ్ సెంటెన్సెస్. సిలో ఏంటంటే పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. డీలోనేమో నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. ఈలోనేమో పాజిటివ్ WH క్వశ్చన్స్. ఎఫ్లోనేమో నెగిటివ్ WH క్వశ్చన్స్. అయితే 6 రకాల వాక్యాలు కదా, మీలో కొందరు కన్ఫ్యూజ్ కావచ్చు. ఏంటి గోయింగ్ టు అనే స్ట్రక్చర్ వాడి మనం 6 రకాల వాక్యాలను తయారు చేయొచ్చా అని. ఎస్. అయితే ఈ 6 రకాల వాక్యాలని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ A అండ్ Bలని ఒక పార్ట్ చేద్దాం. పార్ట్ 1లో A అండ్ B, పార్ట్ 2లో C అండ్ D, పార్ట్ 3లో E అండ్ F. పార్ట్ 1లో ఏం నేర్చుకుంటారంటే పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్. పార్ట్ 2లో ఏం నేర్చుకుంటారంటే పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. పార్ట్ 3లో ఏం నేర్చుకుంటారంటే పాజిటివ్ WH క్వశ్చన్స్, నెగిటివ్ WH క్వశ్చన్స్. మరి ఇక్కడ నాతో పాటు ఒక 6 విద్యార్థులు ఉన్నారు.
ఇప్పుడు ఈ 6 విద్యార్థులు ఆ 6 రకాల వాక్యాలని మీకు ప్రాక్టీస్ చేసి చూపిస్తారు. మీరు కూడా శ్రద్ధగా వినండి. ముందుగా వాళ్ళ పేర్లు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు, నీ పేరేం పేరు? వాట్స్ యువర్ నేమ్? My name is G. Sanju. సంజీవ్. ఓకే. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Pawan Kumar. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Kumar. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Kalyan. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Subhash. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Shash Kumar. రైట్. వీళ్ళ పేర్లు చూసాం. ఇప్పుడు మనం గోయింగ్ టు అనే స్ట్రక్చర్లో యు అనే సబ్జెక్ట్ తీసుకొని 6 రకాల వాక్యాలు ప్రాక్టీస్ చేద్దాం. చూద్దాం. నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. ఫస్ట్ ముందుగా పార్ట్ 1లో 2 ఉన్నాయి. ఏ ఉంది, బి ఉంది. ఏ పాజిటివ్ సెంటెన్సెస్, బి నెగిటివ్ సెంటెన్సెస్. మీరు ఒక స్పీచ్ ఇవ్వబోతున్నారు. You are going to give a speech. వెరీ గుడ్. ఇప్పుడు నెగిటివ్లో చెప్పాలి. మీరు ఒక స్పీచ్ ఇవ్వబోవడం లేదు. You are not going to give a speech. రైట్. సో పార్ట్ 1 అయిపోయింది కదా. పార్ట్ 1లో ఏం నేర్చుకున్నారు మీరు? పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్. మరి ఈ 2 ఎట్లా స్టార్ట్ అయినాయి చూడండి. ఇద్దరు విద్యార్థులు కూడా యు అనే సబ్జెక్ట్ చేతనే వాక్యాలు స్టార్ట్ చేశారు. అంటే సబ్జెక్ట్ ఏది తీసుకున్నా సరే స్టార్టింగ్లో సబ్జెక్ట్ ఉండాలి. మొదట అబ్బాయి ఏమన్నాడు? యు ఆర్ గోయింగ్ టు గివ్ ఏ స్పీచ్. అతడు వాక్యాన్ని ఎట్లా స్టార్ట్ చేశాడు? యు అనే సబ్జెక్ట్ తీసుకొని. రెండవ అబ్బాయి కూడా యు అనే సబ్జెక్టే తీసుకున్నాడు. యు ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ఏ స్పీచ్. మొత్తానికి పాజిటివ్ వాక్యాలు, నెగిటివ్ వాక్యాలు ఎల్లప్పుడూ సబ్జెక్ట్ చేత ప్రారంభించబడతాయి. ఇవి పార్ట్ 1. పార్ట్ 1 క్లియర్ కదా. ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 2లో ఏముంటాయంటే పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. ముందుగా పాజిటివ్ క్వశ్చన్ చూద్దాం. మీరు ఒక స్పీచ్ ఇవ్వబోతున్నారా? Are you going to give a speech? కరెక్ట్. మీరు ఒక స్పీచ్ ఇవ్వబోతున్నారంటే ఆర్ యూ గోయింగ్ టు గివ్ ఏ స్పీచ్. ఇప్పుడు పార్ట్ 2లో నెగిటివ్ క్వశ్చన్ చూద్దాం. మీరు ఒక స్పీచ్ ఇవ్వబోవడం లేదా? Aren't you going to give a speech? రైట్. చూశారు కదా. పార్ట్ 2లో ఏం నేర్చుకున్నారు మీరు? ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకున్నారు. ఎస్ నో క్వశ్చన్స్ కూడా 2 ఉన్నాయి. పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్. మరి ఈ 2 ఎట్లా స్టార్ట్ అయినాయి? హెల్పింగ్ వర్బ్స్ తోటి స్టార్ట్ అయినాయి. మీరు ఒక స్పీచ్ ఇవ్వబోతున్నారా? ప్రశ్న కదా. హెల్పింగ్ వర్బ్ ఉంది స్టార్టింగ్లో. ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ ఇక్కడ. ఆర్ యూ గోయింగ్ టు గివ్ ఏ స్పీచ్. మరి నెగిటివ్ క్వశ్చన్, ఆర్ంట్ యూ గోయింగ్ టు గివ్ ఏ స్పీచ్. మీరు ఒక స్పీచ్ ఇవ్వబోవడం లేదా. ఇది కూడా ప్రశ్ననే. ఇక్కడ కూడా హెల్పింగ్ వర్బే ఉంది, కాకపోతే హెల్పింగ్ వర్బ్కు నాట్ ఉంది. సో బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇంగ్లీష్లో ఏ టాపిక్ నేర్చుకున్నా సరే ప్రశ్నలు అడిగేటప్పుడు, ప్రశ్నించేటప్పుడు స్టార్టింగ్లో హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి. ముఖ్యంగా ఎస్ నో క్వశ్చన్స్ అడిగేటప్పుడు. మీరు ఇంగ్లీష్లో ఏ టాపిక్ అయినా సరే, ఎన్ని టాపిక్స్ అయినా సరే, ఎస్ నో క్వశ్చన్స్ కనుక ఎదుటి వాళ్ళని అడగాలనుకున్నారనుకోండి, స్టార్టింగ్లో హెల్పింగ్ వర్బ్ ఉండాలి. చూడండి, ఆర్ యూ గోయింగ్ టు గివ్ ఏ స్పీచ్. ఇది పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్ కాబట్టి ఓన్లీ ఆర్ ఉంది. ఇది నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్, అరెంట్ యూ గోయింగ్ టు గివ్ ఏ స్పీచ్. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ 3 చూద్దాం. పార్ట్ 3లో ఏముంటాయంటే అవి కూడా క్వశ్చన్సే, కాకపోతే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. పార్ట్ 2 అండ్ 3లో క్వశ్చన్స్ ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. పార్ట్ 1లో ఆన్సర్స్, పార్ట్ 1లో ఆన్సర్స్. పార్ట్ 2 అండ్ పార్ట్ 3లో క్వశ్చన్స్. సో మరి పార్ట్ 2లో క్వశ్చన్స్, పార్ట్ 3లో క్వశ్చన్సే కదా. అంటే ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అని ఏం లేదు. ఇవేమో ఎస్ నో క్వశ్చన్స్. పార్ట్ 2లోనేమో ఎస్ నో క్వశ్చన్స్, పార్ట్ 3లోనేమో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఇప్పుడు పార్ట్ 3లో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కదా. అందుట్లో కూడా మళ్ళీ పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఉంటుంది. చూద్దాం. మీరు స్పీచ్ ఎందుకు ఇవ్వబోతున్నారు? Why are you going to give a speech? రైట్. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్ చూద్దాం. మీరు ఒక స్పీచ్ ఎందుకు ఇవ్వబోవడం లేదు? Why aren't you going to give a speech? వండర్ఫుల్. చూశారు కదా అన్ని వాక్యాలు. ఒకసారి వరుసగా పిల్లలు చెప్తారు, మీరు వినండి. చెప్పండి బాబు. నంబర్ 1, మీరు ఒక స్పీచ్ ఇవ్వబోతున్నారు. You are going to give a speech. మీరు ఒక స్పీచ్ ఇవ్వబోవడం లేదు. You are not going to give a speech. మీరు ఒక స్పీచ్ ఇవ్వబోతున్నారా? Are you going to give a speech? మీరు ఒక స్పీచ్ ఇవ్వబోవడం లేదా? Aren't you going to give a speech? మీరు ఒక స్పీచ్ ఇవ్వబోతున్నారా? మీరు ఒక స్పీచ్ ఎందుకు ఇవ్వబోతున్నారు? Why are you going to give a speech? మీరు ఒక స్పీచ్ ఎందుకు ఇవ్వబోవడం లేదు? Why aren't you going to give a speech? రైట్. మీకు ఇచ్చిన వాక్యం తెలుగు వాక్యం కరెక్టేనా? చూశారు కదా. యు అనే సబ్జెక్టు చూశారు. ఇప్పుడు మనం దే అనే సబ్జెక్టు తీసుకుందాం. దే సబ్జెక్టు దే. వారు ఒక సినిమా చూడబోతున్నారు అని చెప్పాలి. వారు ఒక సినిమా చూడబోతున్నారు. ABCDF. నేను వర్బ్ చేంజ్ చేసిన. వారు ఒక సినిమా చూడబోతున్నారు. బాబు అర్థమవుతుందా? వారు ఒక సినిమా చూడబోతున్నారు. సబ్జెక్ట్ దే. దేలో మళ్ళీ 6 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. పాజిటివ్ సెంటెన్సెస్ అంటే పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. చెప్పండి చూద్దాం. వారు ఒక సినిమా చూడబోతున్నారు. There is going to watching a movie. దే ఆర్ అనాలి.
దే ఆర్ గోయింగ్ టు వాచ్ ఏ మూవీ అనాలి. They are going to watch a movie. వారు ఒక సినిమా చూడబోవడం లేదు. They are not going to watch a movie. మీరేమన్నారు? దే ఆర్ గోయింగ్ టు వాచ్ ఏ మూవీ. ఈ అబ్బాయి ఏమన్నాడు? దే ఆర్ నాట్ గోయింగ్ టు వాచ్ ఏ మూవీ. చూశారు కదా, పాజిటివ్ వస్తే నెగిటివ్ వచ్చేసినట్లని. మీరు ఒకసారి ఆలోచిస్తారా ఒక పాజిటివ్ని నెగిటివ్ ఎట్లా మార్చారో? ఫస్ట్ అబ్బాయి ఏమన్నాడు? దే ఆర్ గోయింగ్ టు వాచ్ ఏ మూవీ అన్నాడు. ఈ అబ్బాయి ఏమన్నాడు? దే ఆర్ నాట్ గోయింగ్ టు వాచ్ ఏ మూవీ. ఆ పాజిటివ్ సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈజ్ తీసుకొని నాట్ యాడ్ చేశాడు అంతే. అంటే పాజిటివ్ ఆన్సర్ వస్తే నెగిటివ్ ఆన్సర్ వచ్చేసినట్లే. మరి ఈ రెండు ఎప్పుడు వాడాలి మన రియల్ లైఫ్లో అంటే, మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నలు అడిగినప్పుడు ఈ గోయింగ్ టు అనే స్ట్రక్చర్ వాడి మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళకు ఆన్సర్స్ చెప్పాలనుకున్నప్పుడు మీరు పాజిటివ్ ఆన్సర్ చెప్తే ఏ వాడండి, నెగిటివ్ ఆన్సర్ చెప్తే బి వాడండి. మరి ఈ సిడీలు ఎందుకంటే మీరు ఎదుటి వాళ్ళని ప్రశ్నలు అడిగేటందుకు. మీరే నన్ను అడుగుతున్నారు, వారు ఒక సినిమా చూడబోతున్నారా? అడగండి, ట్రై చేయండి. నన్ను ఎవరైతే చూస్తున్నారో ఈ క్లాస్, వారు ఒక సినిమా చూడబోతున్నారా? ట్రై చేయండి. ప్రశ్న కదా, క్వశ్చన్ మార్క్ ఉంది కదా, వారు ఒక సినిమా చూడబోతున్నారా? ప్రశ్నలు అంటేనే చెప్పాను కదా స్టార్టింగ్లో హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి. ఇవి ఎస్ నో క్వశ్చన్స్ కాబట్టి హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే ఉండాలి. చెప్పండి, వారు ఒక సినిమా చూడబోతున్నారా? Are you they watching? ఆర్ దే వారు Are they watching movie? ఆర్ దే గోయింగ్ టు వాచ్ ఏ మూవీ Are they going to watch a movie? అంటే వారు ఒక సినిమా చూడబోతున్నారు. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్, వారు ఒక సినిమా చూడబోవడం లేదా? Aren't they going to watch a movie? వావ్, వెరీ గుడ్. ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, వారు ఒక సినిమా ఎందుకు చూడబోతున్నారు? Why are they going to watch a movie? ఫర్ ఎగ్జాంపుల్, వారు ఒక సినిమా ఎక్కడ చూడబోతున్నారు? Where are they going to watch a movie? వావ్, వారు ఒక సినిమా ఎప్పుడు చూడబోతున్నారు? When are they going to watch a movie? వారు ఒక సినిమా ఎందుకు చూడబోతున్నారు? Why are they going to watch a movie? ఇట్లా ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ అన్నా తీసుకోవచ్చు. వారు ఒక సినిమా ఎందుకు చూడబోవడం లేదు? Why aren't they going to watch a movie? వండర్ఫుల్ బేటా, చూశారు కదండి. అంటే దే అనే సబ్జెక్ట్ పైన కూడా మనం ప్రాక్టీస్ చేశాం. ఇప్పుడు మనం హీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. అతడు ఒక పాట పాడబోతున్నాడు. చెప్పండి. He is sing a song. పాడబోతున్నాడు. గోయింగ్ టు, హీ ఈస్ గోయింగ్ టు sing a song. హీ ఈస్ గోయింగ్ టు Sing a song. సింగ్ ఏ సాంగ్. అతడు ఒక పాట పాడబోతున్నాడు అంటే హీ ఈస్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. ఇప్పుడు చెప్పండి, అతడు ఒక పాట పాడబోతున్నాడు. మళ్ళీ చెప్పండి. He is going to sing a song. అతడు ఒక పాట పాడబోతున్నాడు అంటే హీ ఈస్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. ఇది పాజిటివ్ ఆన్సర్. ఇప్పుడు నెగిటివ్ ఆన్సర్లో చెప్పాలి. అతడు ఒక పాట పాడబోవడం లేదు. He isn't going to sing a song. హీ ఈజ్ నాట్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. పాజిటివ్ ఆన్సర్ అయిపోయింది, నెగిటివ్ ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు ప్రశ్నలు అనమాట. ఎస్ నో క్వశ్చన్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. అతడు ఒక పాట పాడబోతున్నాడా? Is he sing a song? ఈజ్ హీ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్? He is ఈజ్ going to. హీ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్? Is he going to sing a song? అంటే అతడు ఒక పాట పాడబోతున్నాడా? నెక్స్ట్, అతడు ఒక పాట పాడబోవడం లేదా? Isn't he going to sing a song? సింగ్ ఏ సాంగ్. వెరీ గుడ్. అతడు ఒక పాట పాడబోవడం లేదంటే ఈజింట్ హీ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. నెక్స్ట్, అతడు ఏమి పాడబోతున్నాడు అంటే ఏమనాలి? What is he going to sing a song? వావ్, అతడు ఒక పాట ఎక్కడ పాడబోతున్నాడు అంటే? Where is he going to sing a song? వావ్, అతడు ఒక పాట ఎలా పాడబోతున్నాడు అంటే? How is he going to sing a song? వండర్ఫుల్. అతడు ఒక పాట ఎప్పుడు పాడబోతున్నాడు? When is he going to sing a song? వావ్, అతడు ఒక పాట ఎందుకు పాడబోతున్నాడు? Why is he going to sing a song? సూపర్. ఇట్లా ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ అన్నా తీసుకోండి. అతడు ఒక పాట ఎందుకు పాడబోవడం లేదు? Why isn't he sing a song? Why isn't he going to sing a song? వండర్ఫుల్. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ క్లాస్ వింటున్నారో మీరు ఏదో మొక్కుబడిగా చూడడం కాకుండా ఏంటి ABCDF అని కాకుండా చాలా డీప్గా స్టడీ చేయండి. బాగా చూడండి, మేము ఎంత క్రియేటివ్గా ప్లాన్ చేశాం ఈ క్లాస్ కోసం. ఎంత బ్యూటిఫుల్ ప్లాన్ తోటి మేము ఉన్నాం చూడండి. మీరు ఇంత డీప్గా నేర్చుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఓన్లీ గోయింగ్ టు పాజిటివ్ నేర్చుకోకండి, ఇంత డీప్గా నేర్చుకోండి. ఏబీలు ఏముంటాయి? పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. సిడీలు ఏముంటాయి? ఎస్ నో క్వశ్చన్స్ ఉంటాయి. ఈఎఫ్లు ఏముంటాయి? డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో పార్ట్ ఏలో ఎప్పుడు పార్ట్ ఏలో వాక్యాలు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సబ్జెక్ట్ చేత స్టార్ట్ అవుతాయి. పార్ట్ 2లో ఎస్ నో క్వశ్చన్స్ ఎప్పుడు హెల్పింగ్ వర్బ్స్ తోటి స్టార్ట్ అవుతాయి. పార్ట్ 3లో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కాబట్టి ఎప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి ఏవైనా సరే. ఇప్పుడు ఎన్ని సబ్జెక్ట్స్ అయిపోయినాయి? షీ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకొక సబ్జెక్టు తీసుకుందాం. సబ్జెక్ట్ హీ. ఓకే, అతడు ఫర్ ఎగ్జాంపుల్ డ్యాన్స్ చేయబోతున్నాడు అనుకోండి, హీఈస్ గోయింగ్ టు డ్యాన్స్ అంటాం కదా. అతడు డ్యాన్స్ చేయబోతున్నాడు అంటే హీఈస్ గోయింగ్ టు డ్యాన్స్ అంటాం. ఇప్పుడు ఈ వాక్యాన్ని 6 రకాలుగా మార్చాలి. అతడు డ్యాన్స్ చేయబోతున్నాడు. He is going to dance. హీఈస్ గోయింగ్ టు డ్యాన్స్ అంటే గోయింగ్ టు అనే స్ట్రక్చర్ వచ్చినప్పుడు ఓన్లీ వి అనే ఉండాలి. నెక్స్ట్, అతడు డ్యాన్స్ చేయబోవడం లేదు. He isn't going to dance. హీఈస్ నాట్ గోయింగ్ టు డ్యాన్స్. అతడు డ్యాన్స్ చేయబోతున్నాడా? Is he going to dance? వెరీ గుడ్. అతడు డ్యాన్స్ చేయబోవడం లేదా? Isn't he going to dance? రైట్. అతడు డ్యాన్స్ ఎప్పుడు చేయబోతున్నాడు? When is he going to dance? అతడు డ్యాన్స్ ఎలా చేయబోతున్నాడు? How is he going to dance?
అతడు డ్యాన్స్ ఎందుకు చేయబోతున్నాడు? Why he going to dance? వావ్, సూపర్. ఇట్లా ఏడబ్ల్యూ చూడన్నా తీసుకోవచ్చు. అతడు డ్యాన్స్ ఎందుకు చేయబోవడం లేదు? Why isn't he going to dance? వండర్ఫుల్ బేటా. సో మీరు యూ ప్రాక్టీస్ చేశారు, దే ప్రాక్టీస్ చేశారు, హీ ప్రాక్టీస్ చేశారు, షీ ప్రాక్టీస్ చేశారు. చూశారు కదా? అంటే గోయింగ్ టు అనే స్ట్రక్చర్ పైన అంటే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే ఇట్లా కనీసం 6 రకాల వాక్యాలను మీరు తయారు చేయగలగాలి. ఈ టాపిక్ ఉపయోగించి ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నలు అడిగినప్పుడు మీరు జవాబులు చెప్పగలగాలి, మీరు కూడా వేరే వాళ్ళని ప్రశ్నించగలగాలి ఈ టాపిక్ వాడి. ఇంత డీప్గా నేర్చుకుంటేనే మీకు ఏమైనా ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ప్రతి టాపిక్ని 10 to 15 minutes ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మిగతా 10 to 15 minutes మొత్తం ప్రాక్టీస్ సెషన్సే ఉంటాయి. ఇప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా ప్రాక్టీస్ చేద్దాం. ప్రశ్నించడం ఎలా, వెంటనే ఆన్సర్ చెప్పడం ఎలాగా. బాబు మీరిద్దరు లేవండి, షీట్ అక్కడే పెట్టండి, అక్కడే స్ట్రైట్గా నిల్చో. రైట్. మీరు ఆ మైక్ తీసుకో. మీరు ఆ అబ్బాయిని ప్రశ్నలు అడగండి. ఫస్ట్ ఏం ప్రశ్నలు ప్రాక్టీస్ చేద్దామంటే పార్ట్ 2లో ఏముంటాయంటే ఎస్ నో క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం పార్ట్ 2 ప్రాక్టీస్ చేద్దాం. పార్ట్ 2లో ఎస్ నో క్వశ్చన్స్ ఉంటాయి. రైట్. సో ఇప్పుడు మీరు 4 సబ్జెక్ట్స్ తీసుకొని ప్రశ్నలు అడగాలి. ఎస్ అని చెప్పాలి మీరు, అంటే యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన. మళ్ళీ సేమ్ ప్రశ్నలు మీరు కూడా అడిగినప్పుడు అబ్బాయి నో అంటాడు. ఇప్పుడు మీరు అబ్బాయిని ఏం అడగండి అంటే, మీరు ఒక స్పీచ్ ఇవ్వబోతున్నారా అని అడగండి. అవును అని చెప్పండి. మీరు ఒక స్పీచ్ ఇవ్వబోతున్నారా? Are you going to give a speech? Yes, I am going to give a speech. వండర్ఫుల్. ఇప్పుడు యూ అనే సబ్జెక్ట్ అయిపోయింది. చూడండి, ఈ అబ్బాయి ఏమో ఆర్ తోటి స్టార్ట్ చేసిండు. ఎందుకు? ప్రశ్న కాబట్టి. ఆర్ యూ గోయింగ్ టు గివ్ ఏ స్పీచ్ అన్నాడు. ఆరే ఎందుకు? యూ వచ్చినప్పుడు ఆర్ రావాలి. ఈ అబ్బాయి ఆన్సరు సబ్జెక్ట్ చేత స్టార్ట్ చేసిండు. ఆన్సర్స్ ఎప్పుడు సబ్జెక్ట్ చేత స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇప్పుడు దే తీసుకుందాం. వారు ఒక స్పీచ్ ఇవ్వబోతున్నారా? Are they going to give a speech? Yes, they are going to give a speech. అతడు ఒక స్పీచ్ ఇవ్వబోతున్నాడా? Is he going to give a speech? Yes, he is going to give a speech. ఆమె ఒక స్పీచ్ ఇవ్వబోతుందా? Is he going to give a speech? Yes, she is going to give a speech. వండర్ఫుల్. ఇప్పుడు అవే ప్రశ్నలు మీరు ఈ అబ్బాయిని అడగండి. నో అనాలి. ఎందుకంటే పార్ట్ 2లో నేను చెప్పాను కదా, ఎస్ నో క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఎస్ చెప్పడం విన్నారు, మరి నో చెప్పడం ఎలా కూడా వినాలి కదా. సేమ్ ప్రశ్నలకు నో చెప్పడం ఎలా అడగండి. మీరు ఒక స్పీచ్ ఇవ్వబోతున్నారంటే లేదు అని చెప్పండి. Are you going to give a speech? No, I am not going to give a speech. సబ్జెక్ట్ ఇప్పుడు దే. వారు ఒక స్పీచ్ ఇవ్వబోతున్నారా? Are they going to give a speech? No, they are not going to give a speech. ఇప్పుడు సబ్జెక్ట్ హీ. అతడు ఒక స్పీచ్ ఇవ్వబోతున్నాడా? Is he going to give a speech? No, he is not going to give a speech. ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎ స్పీచ్. ఇప్పుడు సబ్జెక్ట్ షీ. ఆమె ఒక స్పీచ్ ఇవ్వబోతుందా? Is she going to give a speech? No, she is not going to give a speech. నో, షీ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎ స్పీచ్. చూశారు కదా ఫ్రెండ్స్, పార్ట్ 2లో ఏముంటాయి? ఎస్ నో క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్ నో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి చూపించాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పార్ట్ 3లో ఏముంటాయి? డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉంటాయి. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ముందుగా వాట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరేమని అడగండి బాబు అంటే, మీరేం చూడబోతున్నారు అంటే, మీరేమి ఇవ్వబోతున్నారంటే నేను ఒక ఉపన్యాసం ఇవ్వబోతున్నానని చెప్పండి. యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన 4 సబ్జెక్ట్స్ అన్నిటికీ ఆన్సరు ఒక ఉపన్యాసం అని చెప్పండి. ముందుగా యూ. మీరు ఏమి ఇవ్వబోతున్నారు? What are you going to give? I am going to give a speech. వావ్. వారేమి ఇవ్వబోతున్నారు? What are they going to give? They are going to give a speech. వండర్ఫుల్. అతడు ఏమి ఇవ్వబోతున్నాడు? What is she going to give? వాట్ ఈజ్ హీ గోయింగ్ టు గివ్? He is going to give a speech. షీ. ఆమె ఏమి ఇవ్వబోతుంది? What is she going to give? She is going to give a speech. వండర్ఫుల్. ఇప్పుడు వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ చూశారు. ఇప్పుడు వేర్. ఇప్పుడు మీరు ఈ అబ్బాయిని అడగండి. వేర్. మీరేమని అడగండి అంటే, వేర్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్. వేర్ ఆర్ యూ గోయింగ్ టు సెటిల్ అని అడుగు. మీరు ఎక్కడ స్థిరపడబోతున్నారు? యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన. నువ్వు 4 సబ్జెక్టులకు 4 ప్లేస్ల పేర్లు చెప్పు. అన్ని రాష్ట్రాల పేర్లు కానీ, దేశాల పేర్లు కానీ. మీరు ఎక్కడ స్థిరపడబోతున్నారు? Where are you going to settle? ఆన్సర్. I am going to settle in India. ఓకే. Where are they? సబ్జెక్ట్ దే. ఓకే. Where are they going to settle? They are going to settle in Dubai. అతడు. Where is he going to settle? He is going to settle Mumbai. ఇన్ అన్నారు. In Mumbai. షీ. Where is she going to settle? She is going to settle in America.
ఓకే, ఇప్పుడు ఇంకొక డబ్ల్యూహెచ్ వర్డ్ చూద్దాం. హౌ అనే డబ్ల్యూహెచ్ వర్డ్. ఇప్పుడు మీరు అడగండి, హౌ ఆర్ యూ గోయింగ్ టు గో టు ముంబై అను. అంటే నువ్వు ముంబైకి ఎలా వెళ్ళబోతున్నావు అంటే బై ట్రైన్ కానీ బై బస్సు కానీ నీ ఇష్టం, బై కార్ కానీ. చెప్పండి మీరు ముంబైకి ఎలా వెళ్ళబోతున్నారు. యూ How are you going to Mumbai? హౌ ఆర్ యూ గోయింగ్ టు గో టు ముంబై అనాలి. How are you going to గో టు ముంబై. go to Mumbai? I am going to go by airplane. గో టు ఐఎమ్ గోయింగ్ టు గో టు ముంబై. I am going to go to Mumbai by airplane. నెక్స్ట్ వారు ముంబైకి ఎలా వెళ్ళబోతున్నారు. How are they going to go to Mumbai? వెరీ గుడ్. They are going to గో టు ముంబై. go to Mumbai by airplane. ఓకే, అతడు ముంబైకి ఎలా వెళ్ళబోతున్నాడు. How is he going to go to Mumbai? సూపర్. He is going to go to Mumbai by train. ఆమె ముంబైకి ఎలా వెళ్ళబోతుంది. How is she going to go to Mumbai? She is going to go to Mumbai by bus. సూపర్, కూర్చోండి బేట. వండర్ఫుల్. సో ఫ్రెండ్స్ మీరు విన్నారు కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు రఫ్ నోట్స్ తీసుకొని ఇప్పుడు గోయింగ్ టు అనే స్ట్రక్చర్ హెడ్డింగ్ పెట్టి ABCDF అని రాయండి. ABCDEF రాసి అంటే ఏ పక్కల ఏమొస్తుంది, బి పక్కల ఏమొస్తుంది, ఈ వాక్యాలన్నీ మీరు రాసుకోవాలి. నేను ABCDF ఒక సబ్జెక్ట్ తీసుకొని 6 తెలుగు వాక్యాలు ఇస్తాను. మీరు ABCDF అని హెడ్డింగ్ పెట్టి అండర్లైన్ చేసి మళ్ళీ వర్టికల్గా ABCDF అని రాయండి. నేను తెలుగులో 6 వాక్యాలు ఇస్తాను, మీరు వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసే ప్రయత్నం చేయండి. చూద్దాం. ఆమె సబ్జెక్ట్ షీ తీసుకుంటుంది. ఆమె ఒక పాట పాడబోతుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమనాలి. నెక్స్ట్ బి, ఆమె ఒక పాట పాడబోవడం లేదు. ఇది బి. నెక్స్ట్ సి, ఆమె ఒక పాట పాడబోతుందా. నెక్స్ట్ డి, ఆమె ఒక పాట పాడబోవడం లేదా. నెక్స్ట్ ఈ, ఆమె ఒక పాట ఎప్పుడు పాడబోతుంది. నెక్స్ట్ ఎఫ్, ఆమె ఒక పాట ఎందుకు పాడబోవడం లేదు. ఈ 6 తెలుగు వాక్యాలు ఉన్నాయి కదా, వీటిని మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయండి. అంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అంటే ఈ ABCDF అంటే ఏంటంటే ఎనీబడి కెన్ డ్యాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్ అని చెప్పాను కదా. మీరు ఏ టాపిక్ తీసుకున్నా అంటే ఇంగ్లీష్లో అత్యంత ప్రధానమైన టాపిక్స్ని నేర్చుకునేటప్పుడు ఈ టెక్నిక్ అప్లై చేయండి. ఓన్లీ పాజిటివ్ నేర్చుకుంటే ప్రయోజనం లేదు, మీరు ఇంత డీప్గా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక సబ్జెక్ట్ ఇస్తాను. ఇప్పుడు దే అని హెడ్డింగ్ పెట్టండి. దే అనే సబ్జెక్ట్ హెడ్డింగ్ పెట్టండి. నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను, మీరు ఊహించండి. నేను ఇక్కడ ఉండే విద్యార్థులను కూడా అడుగుతాను, వీళ్ళు ఏం చెప్తారో చూద్దాం. సబ్జెక్ట్ దే. వారు టెన్నిస్ ఆడబోతున్నారు. ఇది చెప్పు బాబు, వారు టెన్నిస్ ఆడబోతున్నారు. మీరు ట్రై చేయండి. వారు టెన్నిస్ ఆడబోతున్నారు, మీరు కూడా ట్రై చేయండి. చెప్పండి. వారు టెన్నిస్ ఆడబోతున్నారు. They are going to play tennis. అంతే, వారు టెన్నిస్ ఆడబోతున్నారు. టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు రెండో వాక్యం ఇప్పుడే చెప్పదు బాబు, వాళ్ళని చెప్పనియండి. వారు టెన్నిస్ ఆడబోవడం లేదు. ట్రై చేయండి. వారు టెన్నిస్ ఆడబోవడం లేదు. ట్రై చేయండి, చెక్ చేసుకోండి. ఆన్సర్ చెప్పు. They are not going to play tennis. వెరీ గుడ్. ఇప్పుడు మూడో వాక్యం ట్రై చేయండి మీరు. వారు టెన్నిస్ ఆడబోతున్నారా, మీరు ట్రై చేయండి. వారు టెన్నిస్ ఆడబోతున్నారా చెప్పండి. They are going to. ప్రశ్న కదా, ప్రశ్నలు ఎట్లా స్టార్ట్ కావాలి. హెల్పింగ్ వర్బ్స్. Are they going to tennis? ప్లే టెన్నిస్. మళ్ళీ చెప్పండి. Are they going to play tennis? వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు ట్రై చేయండి. వారు టెన్నిస్ ఆడబోవడం లేదా. ట్రై చేయండి, ఎట్లా చెప్పాలి. వారు టెన్నిస్ ఆడబోవడం లేదా, చెక్ చేసుకోండి. Aren't they going to play tennis? రైట్. ఇప్పుడు ఇంకోటి, వారు టెన్నిస్ ఎందుకు ఆడబోతున్నారు. ట్రై చేయండి, చెక్ చేసుకోండి. Why are they going to play tennis? చివరిది, వారు టెన్నిస్ ఎందుకు ఆడబోవడం లేదు. చెక్ చేసుకోండి ఒకసారి. ట్రై చేయండి ఫస్ట్. వారు టెన్నిస్ ఎందుకు ఆడబోవడం లేదు. ట్రై చేయండి, చెక్ చేసుకోండి. చెప్పు. Why aren't they going to play tennis? వెరీ గుడ్. చూశారు కదా. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఏం చేయాలంటే ఫస్ట్ ఐ అనే సబ్జెక్ట్ తీసుకొని ABCDF 6 వాక్యాలు రాయండి. వి అనే సబ్జెక్ట్ తీసుకొని 6 వాక్యాలు. యు అనే సబ్జెక్ట్ తీసుకొని 6 వాక్యాలు. దే అనే సబ్జెక్ట్ తీసుకొని 6 వాక్యాలు. హీ అనే సబ్జెక్ట్, షీ అనే సబ్జెక్ట్. ఇట్లా ప్రాక్టీస్ చేసేసేయండి. ఇంకొక మీకు టెక్నిక్ ఏం చెప్తున్నానంటే 10 వర్బ్ టెక్నిక్, 10 వర్బ్ టెక్నిక్ లేదా 10 వర్బ్స్ టెక్నిక్ అని గుర్తుపెట్టుకోండి. మీరేం చేయాలంటే ఈ టాపిక్ జీవితాంతం మీతో జర్నీ చేయాలంటే ఒక 10 వర్బ్స్ తీసుకొని ఒక్కొక్క వర్బ్ పైన 6 వాక్యాలు ప్రాక్టీస్ చేయాలి. చివరి ఇప్పుడు మీరేమని నెక్స్ట్ పేజ్లో మీరు ఏమని హెడ్డింగ్ పెడతారంటే 10 వర్బ్ టెక్నిక్ లేదా 10 వర్బ్స్ అని రాసుకోండి. మేము కన్ఫ్యూజ్ అవుతామంటే 10 వర్బ్స్ టెక్నిక్. ఈ టెక్నిక్ కంపల్సరీ ఫాలో కాండి.
10 వర్బ్స్ టెక్నిక్ అనే హెడ్డింగ్ పెట్టి అండర్లైన్ చేసి ఈజీగా ఒక 10 వర్బ్స్ రాసుకోండి. వాచ్ కానీ, ప్లే కానీ, రీడ్ కానీ, రైట్ కానీ, ఇట్లా ఒక 10 వర్బ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్క వర్బ్ పైన 6 వాక్యాలు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను ఒక్క వర్బ్ పైన ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు వాచ్ అనే వర్బ్ రాశారనుకోండి 10లో, నేను వాచ్ ఒక్కటి చూపిస్తాను, మీరు మిగతా 9 వర్బులు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ఏబిసిడి ఫస్ట్ వాచ్ హెడ్డింగ్ పెట్టి అండర్లైన్ చేసి ఏబిసిడిఎఫ్ రాయాలి. సబ్జెక్ట్ మీకు నచ్చిన సబ్జెక్ట్ ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ అనుకోండి, ఏ దగ్గర రాయండి, యు ఆర్ గోయింగ్ టు వాచ్ ఎ మూవీ, మీరు ఒక సినిమా చూడబోతున్నారు. బి, యు ఆర్ నాట్ గోయింగ్ టు వాచ్ ఎ మూవీ, మీరు ఒక సినిమా చూడబోవడం లేదు. సి, మీరు ఒక సినిమా చూడబోతున్నారంటే ఆర్ యూ గోయింగ్ టు వాచ్ ఎ మూవీ. డి, మీరు ఒక సినిమా చూడబోవడం లేదంటే ఆర్ఎంట్ యూ గోయింగ్ టు వాచ్ ఎ మూవీ. ఈ, మీరు ఒక సినిమా ఎందుకు చూడబోతున్నారు, వై ఆర్ యూ గోయింగ్ టు వాచ్ ఎ మూవీ. ఎఫ్, మీరు ఒక సినిమా ఎందుకు చూడబోవడం లేదు, వై ఆర్ యూ గోయింగ్ టు వాచ్ ఎ మూవీ. అంటే ఇప్పుడు వాచ్ అనే వర్బ్ తీసుకొని అండర్లైన్ చేసి ఏబిసిడిఎఫ్ రాసి ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని 6 వాక్యాలు రాశాం. అట్లా మిగతా 9 వర్బ్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే ఉంది, మీరు మళ్ళీ ప్లే హెడ్డింగ్ పెట్టండి. ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోండి, దే అనుకోండి, మళ్ళీ దే సబ్జెక్ట్ దే తీసుకున్నారు, వర్బ్ ఏమో ప్లే తీసుకున్నారు, మళ్ళీ ఏబిసిడిఎఫ్ రాయండి. దే ఆర్ గోయింగ్ టు ప్లే టెన్నిస్, వారు టెన్నిస్ ఆడబోతున్నారు. బి, దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్లే టెన్నిస్, వారు టెన్నిస్ ఆడబోవడం లేదు. సి, ఆర్ దే గోయింగ్ టు ప్లే టెన్నిస్, వారు టెన్నిస్ ఆడబోతున్నారా. డి, ఆర్ఎంట్ దే గోయింగ్ టు ప్లే టెన్నిస్, వారు టెన్నిస్ ఆడబోవడం లేదా. ఈ, వారు ఏం ఆడబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ దే గోయింగ్ టు ప్లే. ఎఫ్, వారు టెన్నిస్ ఎందుకు ఆడబోవడం లేదు, వై ఆర్ఎంట్ దే గోయింగ్ టు ప్లే టెన్నిస్. ఇలా ప్రాక్టీస్ చేయాలి. సో ఏ వర్బ్ తీసుకున్నా 6 వాక్యాలు రాయండి. మొత్తం ఎన్ని వర్బ్స్ తీసుకుంటారు, 10 వర్బ్స్, 10 × 6 60. అంటే ఇట్లా ఒక్క టాపిక్ పైన కనుక మీరు 60 వాక్యాలు కనుక ప్రాక్టీస్ చేయగలిగితే జీవితాంతం జర్నీ చేయొచ్చు ఈ టాపిక్ తోటి. ఎప్పటికీ మీరు ఫ్లూయెంట్గా మాట్లాడగలరు ఇన్నిసార్లు కనుక ప్రాక్టీస్ చేస్తే. సో 20 సార్లు విని 60 సార్లు కనుక అనగలిగితే ఏ టాపిక్ పైనైనా సరే అద్భుతమైన అవగాహన వస్తుంది. సో గోయింగ్ టు అనే టాపిక్ పైన మీకు మంచి గ్రిప్ వచ్చిందని ఆశిస్తూ ఈ క్లాస్ని ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.